జరుగుతుంది. ఎవర్రా మీరంతా? గవర్నమెంట్ 131 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చింది. దీనిలో వీళ్ళు తెలివిగా ఏం చేశారంటే విమెన్ రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు, యూటీస్కి సంబంధించి అన్ని కలిపి అందులోనే ఉన్నాయి చేంజెస్. సో ఇది పాస్ అయితేనే విమెన్ రిజర్వేషన్ బిల్ ఇవన్నీ పాస్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే డీలిమిటేషన్ బిల్లో సౌత్ స్టేట్స్కి కొన్ని సీట్స్ డిస్ట్రిబ్యూషన్లో తక్కువ వస్తున్నాయి, నార్త్ స్టేట్స్కి ఎక్కువ వస్తున్నాయి బికాస్ ఆఫ్ హ్యూజ్ పాపులేషన్ వల్ల. ఇదంతా కాకుండా మెయిన్ ఇష్యూ చాలా మంది టచ్ చేయట్లా, రాజ్యసభ వీక్ అయిపోతుంది. ఓకే, బికాస్ జాయింట్ సిట్టింగ్లో లోక్సభ సింగిల్ హ్యాండెడ్గా డామినేట్ చేస్తుంది, రాజ్యసభకు పవర్ పోయిందంటే ఖతం, గవర్నమెంట్ ఏం కావాలంటే అది చేసుకోవచ్చు. ఇది మెయిన్ ఇష్యూ, చాలా మంది చెప్పట్లేదు. సో నా ఇప్పుడు ఏమైంది, బిల్ డిఫీట్ అయిపోయింది. అపోజిషన్ పార్టీస్ ఏమో డిఫీట్ చేసేసాం నరేంద్ర మోడీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. గవర్నమెంట్కి ఆల్రెడీ తెలుసు ఈ బిల్ పాస్ అవుతుంది, ఎందుకంటే 362 ఓట్స్ రావాలి, వీళ్ళకని లేవు పార్లమెంట్లో. బట్ వీళ్ళు ఎందుకు చేశారంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కొన్ని స్టేట్స్లో, ఈ బిల్ని వీళ్ళు డిఫీట్ చేస్తారో అని తెలిసిన తర్వాత బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్స్ ఏవైతే స్టేట్స్లో ఉన్నాయో ఇవన్నీ కలిపి ప్రచారం చేస్తాయి, ఇప్పుడు మీరంతా మహిళలకు ఆపోజిట్లో ఉన్నారు అని. అదే జరుగుతుంది. అండ్ సర్ప్రైజింగ్లీ నిన్న నరేంద్ర మోడీ గారు 8:30కి నేషనల్ అడ్రస్ చేస్తూ చెప్పడం కూడా రాంగ్. ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నప్పుడు కొన్ని స్టేట్స్లో ఇలా అతను ఓపెన్గా వచ్చేసి విమెన్ అందరికీ నేను సారీ చెప్తున్నాను ఇవన్నీ చెప్పడం వల్ల ఏంటంటే ఎమోషనల్ అపీల్ వల్ల కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఎందుకంటే టెక్నికాలిటీస్ అందరికీ తెలియవు, విచ్ ఈస్ అగెన్స్ట్ స్పిరిట్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. ఓకే, పర్సనల్ మోడీ గారు అంటే నాకు ఇష్టం, బట్ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ని ఇలా చేస్తూ ఉన్నప్పుడు కరెక్ట్ అనిపించదు. రైట్, అపోజిషన్ పార్టీస్ కానీ న్యూట్రల్గా చూసే వాళ్ళకి మీ ఒపీనియన్ అంటే షేర్ చేసుకోండి. ఇది ఓవరాల్గా జరిగిన డ్రామా. మీరు గంటల వీడియోస్ చూడవసరం లేదు, వెరీ సింపుల్. ఫాలో మీ ఫర్ మోర్.